మీరు చెయ్యండి మీరు చెయ్యండి మంచి చెప్తున్నా కుమార్ గారు ఏంది చేస్తావు నువ్వు ఏనా కరోనానా ఏం చాలా రోజుల తర్వాత సైట్లోకి వచ్చినావంటే ఏందో సమస్య వచ్చింటావు ఏం కరోనానా కరోనా కాదు సిమెంట్ అది దూరం ఉండట్లే ఏమన్నా రోగమా నాకేంటి రోగాలు ఉంటాయి మళ్ళీ ఏనా అది డస్ట్ అలర్జీ అంతే ఊనా మళ్ళీ చూపిస్తా అండి కదా యాడా హాస్పిటల్ ఏమన్నా ఏ హాస్పిటల్ తెలియని వాళ్ళ ఎన్నో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసి సర్లే కానీ నువ్వు హాస్పిటల్ దండి కట్టినావులే కానీ చిన్న హెల్ప్ చెప్పు ఏంది కాదు నువ్వు డైరెక్ట్ సైట్లోకి రావద్దు ఎప్పుడన్నా కాల్ చేసిరా లేదు వాడు మామూలు సెక్యూరిటీ ఇక్కడ బాగా క్లోజ్ అయిపోయినాడు నువ్వు చేసుకుంటావు ఎవరన్నా వాడు నువ్వు పంపిద్దా కాదు నువ్వు పంపి చెప్పు నీ మెస్ బీహార్లో ముగ్గురే ఉన్నారు కాదు నువ్వు పంపిద్దని చెప్పినావంట వాడు అయినా కూడా నన్ను పంపిస్తాను చేసినావా ఏది వద్దులే వాడు చెప్పా నిన్న పొంగల్ చేసినారంట కదా మిగిలిపోయిందని వద్దులే వాడు చెప్పా నిన్న పొంగల్ చేసినారంట కదా మిగిలిపోయిందని ఇప్పుడు తెప్పించిన క్యాటరింగ్ మమతా ఏ సెక్యూరిటీ గార్డ్ చెప్పలే పొంగల్ మిగిలిపోయింది ఆ పొంగల్ చట్నీ పనులందరికీ బలందంగా పెడతానాడని ఏదైనా అడిగినాను ఏందో చెప్పు ఏదో సమస్య నువ్వు తిందురా అంటే పొంగల్ ఎట్లా తింటారు నా పాసిపోయింది అది వాళ్ళంటే ఎప్పుడు వెళ్ళిపోతే ఇబ్బంది అంత వాళ్ళకి ఏంలే నిన్న శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు నైట్ లేట్ అవుతుంది ఇంటికి పోలేక వేరే అన్న తెలిసిన అన్నకి ఫోన్ చేస్తే రూమ్ చెప్తాలని పంపించినాడు ఆయనేమి ఇప్పుడు నువ్వు రూమ్లో వద్దునా అవేత్తపోయినావు ఇవెత్తకపోయినావు అని చెప్పి నా మీద నిందేస్తాను రూమ్లో వద్దునా అవేత్తపోయినావు ఇవెత్తకపోయినావు అని చెప్పి నా మీద నిందేస్తాను పెద్ద సమస్య వచ్చి పడిందే నేను ఆయనతో మాట్లాడాలంటే నాకు కొద్దిగా భయంగా ఉంది నువ్వైతే ఖచ్చితంగా ఏంటంటే నీకు ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి కొద్దిగా ఏం మామూలుగా ఉందిలే కానీ ఏం జరిగింది ఏందో టవాళ్ళు పోయినాయి బెడ్షీట్ పోయినాయి దిండు పోయింది అని ఏందో కాదు నాను ఇప్పుడు ఏదైనా డీల్ చేస్తావనే కదా వస్తా పోయినాయి బెడ్షీట్లు పోయినాయి సిడ్డీలు పోయిన ఇట్లా డ్రాయర్లు పోయినాయి కదా వస్తా పోయినాయి బెడ్షీట్లు పోయినాయి సిడ్డీలు పోయిన ఇట్లా డ్రాయర్లు మనకి నువ్వేంది మాట్లాడుకోకూడదా నా వరకు ఈయనలే ఆయన నువ్వు ఏదని చెప్తే ఉంటే రా పెద్ద ఉన్నప్పుడు నీకోసం నేను పెద్ద చేయాలంటే కాదు కదా నాకు ఈరోజు సండే ఒకటి చాలా వర్క్స్ ఎక్కువ ఉంటాయి నువ్వు ఎప్పుడు బిజీనా ఆయమ్మ కూడా చెప్పాను అందరూ చెప్తుంటారు సుంకమ్మ కూడా చెప్పా చిన్న చిన్న దాంట్లోకి ఒకసారి పిలిపిస్తా మాట ఈడ కూర్చున్నాడు టీ స్టాల్ కాడే ఫోన్లు చేసి చంపుతా అంటే వెంచర్ కాడు ఉన్నాను అంటే రూమ్లో ఉండే వ్యక్తి రూమ్ ఆయన పంపించినాడు నన్ను రూమ్కి వేరే పిల్లోడు చదువుకునే పిల్లోడు ఎడ్యుకేషన్ పర్సన్ ఆ రూమ్లో ఉండమన్నాడు నేను పొద్దున్నే వచ్చేసిన ఏమో అతను వస్తా మాట్లాడతాం నేను ఏం సమస్య ఇరికిచ్చే ప్రోగ్రామ్ చిన్నదే పెద్దదేం కదా ఏం సమస్య ఇరికిచ్చే ప్రోగ్రామ్ చిన్నదే పెద్దదేం కదా ఇది నువ్వు ఇట్లా మాట్లాడతా చెప్పు నా మాట వినడంలేనా ఇప్ప సవాళ్ళకి దానికి ఏందో ఖర్చులు కావాలంటే ఇస్తాను తీసుకుని వద్దొద్దులేనా వాళ్ళు ఇంత అడుగుతారో వాళ్ళ ముందర ఇచ్చులే ఏనా ఆ చినిగిపోయిన దాంట్లో ఎందుకు డబ్బులు పెట్టుకుంటావు అంత పడిపోవు డబ్బులు చూసినా లేదా దాంట్లో అంతా 5 రూపాయలు 2 రూపాయలు చిల్లర తప్పితే హలో రానా స్వామి నీతో అనేమో ఓరో పండుగ వచ్చినా లేదా చంపుతానా ఊరికే అయిపోయినానే చెప్పినా లోపల ఉన్నానే ఆ టీలు సిగరెట్లు బిస్కెట్లు తింటే అన్న కడతాడు అన్న పేరు చెప్పు వచ్చిందానికి కూడా ఏది 570 రూపాయలా కట్టి వస్తాం నేను ఆయన లోపల రా అన్న పేరు చెప్పు మురళి అన్న అని A1 క్లాస్ కాంట్రాక్టర్ వాళ్ళు ఏందో తింటే నేనేంటి కట్టాలి మన పని మీద వచ్చిన పంచాయతీ నా కోసమే వచ్చినారు కదా మన పని మీద కాదు నీ పని మీద అన్నావు నా పని మీద నువ్వు వాళ్ళు ఏందో తింటే నేనేంటి కట్టాలి మన పని మీద వచ్చిన పంచాయతీ నా కోసమే వచ్చినారు కదా మన పని మీద కాదు నీ పని మీద అన్నావు నా పని మీద నువ్వు ఏంది నువ్వు అన్ని ఎందుకు అని తీసుకుంటావు డబ్బులే కదా ఫోన్పే పేటిఎం ఉందా నీకు వద్దులే ఫస్ట్ రమ్మని బయట ఉన్నారా వాచ్మ్యాన్ ఏంది పంపిలేవాడు బీడికి కూడా పంపిస్తాడు వానికి నువ్వు జీతం ఇస్తే వాడు ఆపుతాడు ఊరికి ఏంది ఆపుతాడు వాడు ఆపని కూడా ఆపడంలే వస్తానులే అందరినీ పంపిద్దామని చెప్పినాను ఇందు మన జీతాలు ఇస్తేనే ఎట్లా పెట్టుకున్నావు నువ్వు వాచ్మెన్ కానీ నాకు అసలు వాడిని తీసేసి వేరే నేపాల్లో ఉన్న పెడతాను ఎట్లా పెట్టుకున్నావు నువ్వు వాచ్మెన్ కానీ నాకు అసలు వాడిని తీసేసి వేరే నేపాల్లో ఉన్న పెడతాను ఏమినా అందరినీ పంపిస్తాడు నేపాల్ వాళ్ళు కొడతారు నువ్వు మళ్ళీ రాత్రిపూట్ల ఏంటంటే అది వాళ్ళు నేపాల్ వాళ్ళతో పెద్ద డేంజర్ వాళ్ళు మేలుకుంటారు ఈ వాచ్మెన్ అని అయితే పండుకుంటాడు ఏమలే రమ్మను వాళ్ళకి పేమెంట్ ఇచ్చేసి నేను ఇంటికి పోవాలా సిమెంట్ డస్ట్ అలర్జీ ఎక్కువ ఉంది వచ్చినాడులే అన్న
ఏదోటి అనా నువ్వు ఏదోటి మేనేజ్ చేసి దయచేసి ఏదోటి బయట వేస్తే నాకు అర్జెంట్ పని ఉంది. ఏంది టవాల్కి బెడ్షీట్లు నేనేం బయట ఈరోజుసారి నాకు ఏదోటి అనుకో, కావాలంటే నీకు 2 టవాళ్ళు ఇస్తాలే. ప్రోగ్రాములు తప్ప నాకు వేరేటివి ఏంటివి పెట్టుకో, ఏంది మనస్ఫూర్తిగా ఉంది. నా ఓటి నమస్తే, నువ్వు నాకు హెల్ప్ చేసినావు, నేను కాదన్ను. కానీ నువ్వు అది నిందేయడం నాకు నచ్చలే. ఏమేస్తాను నువ్వు ఫోన్ చేసి? ఏమేమి పోయినా అవి పోయినా ఏం చేసినా అన్నకు తెలుసు. అన్న మాట్లాడినా నువ్వే. నాకేం తెలుసు నువ్వు కాదు. ఇప్పుడు ఒత్తుకోలేదా ఇంతసేపు? నేను మా అన్న క్లాసిక్ కాంట్రాక్టర్ ఈ సైట్కి సంబంధించి క్లాసిక్ కాంట్రాక్టర్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చేస్తున్నా, చాలా చేసిన వర్క్స్. అంటే కాంట్రాక్ట్ ఆ పేమెంట్ రాలేదు అన్నకి. కుమార్ అంటారు నాకు. కుమార్ గారు చెప్పండి. సరే మా ఫ్రెండ్ మెడికల్ రేపు అబ్బాయి సరే హైదరాబాద్కి వెళ్తున్నానా ఇంటర్వ్యూ ఉందంటే సరేరా రూమ్ కీస్ ఎక్కడ పెట్టావు? ఒక్కరేనా ఉండేది రూమ్? అబ్బాయి ఒకడే ఉంటాడు. మాది అటు సైడ్ కాదు. అన్నకి అప్పుడప్పుడు పండుకునే ప్లేస్ లేదా రూమ్ లేవని చెప్పకూడదు. బాగాలేదన్నా ఎలకలు అవన్నీ. నాకు టైం లేదు. ఒకటి చెప్తా చూడు బ్రదర్, మీరు మాట్లాడిన దానికి మాట్లాడుతున్నా. బెడ్షీట్స్ మొత్తం ఇంట్లో ఏం సామాన్లు ఏంటివి లేవు. ఒక్కరోజు నైట్కేనండి డ్రాప్ చెప్తాడు. నిందే చేస్తాడు. టవాలు బెడ్షీట్లు ఎవడొస్తాడా అర్థం కావట్లేదు. టవాలు బెడ్షీట్ మొత్తం వాటర్ పోయి అన్ని వెళ్ళిపోయినా రూమ్ లో. అంటే మళ్ళీ టవాలు బెడ్షీట్ అంటే మంచము, సోఫా సెట్, లాస్ట్ ఫ్యాన్ ఉంటుంది, సీలింగ్ ఫ్యాన్, దాన్ని కూడా ఇప్పుకొని పోయినారు. అంటే ఒక నైట్ పడుకోబెడితే ఇట్లా నా చేసేది. ఎవరి పాపైనా అంటే నువ్వే ఎవరు ఉంటారు? అంటే మీ పార్ట్నర్ అంటావు. కుమార్ గారు మీరు ఫైర్ కాదండి, ఒక సెకండ్. ఫైర్ కావట్లే, నేను మాట్లాడేది ఒక్కడే అయితే చేయలేడు కదా. సీసీ ఫోటోస్ ఉంటాయి, ఎవరైనా ఉంటారు కదా. ఏమన్నారు మీరు? కాదు, ఫస్ట్ ఫ్లోర్ ఏ ఫ్లోర్ లో ఉండేది? ఫస్ట్ ఫ్లోర్ ఉండేది. కింద ఫ్యామిలీ ఉన్నారు. అంటే సీసీ వాళ్ళు కూడా ఫుడ్ ఇచ్చినారు. ఇప్పుడుండే నేచర్ ప్రకారం ఖచ్చితంగా ఉంటాయి కూడా ఉన్నాయి. మాకు కూడా అపార్ట్మెంట్లు దానికి కూడా ఉన్నాయి. అవి కూడా దెంగపోయినారు, అర్థమైందా? ఎట్లా తీసుకుపోతారు? కూడా పిక్కోమని ఎవిడెన్స్ ఉంటాయి కదా, లగేజ్ ఎత్తేటప్పుడు. అయితే ఈ అబ్బాయి ఒకటే చేయలేడు కదా. అబ్బాయి అంటే నువ్వు వచ్చిండాలి. అయితే ఎవరు? నేను ఎందుకు వస్తాను? బెంగళూరు కాదు, నీకు రాదా సీసీటీవీ ఇప్పేది? సీసీటీవీ కెమెరాలు ఇప్పేది రాదా? వెంచర్లో వేయించినావు. వెంచర్ వాళ్ళు సపరేట్ వస్తారు, ఎక్విప్మెంట్. నీకు ఐడియా ఉంది కదా సీసీటీవీ? ఇంటి దాంట్లో ఉన్న సీసీ కెమెరాలు వెళ్ళిపోయి ఎదురుగుంటా చూడు, అవి కూడా వెళ్ళిపోయినాయి. ఏ విధంగా కేసు పెట్టండి? ఇంటి ఓనర్ ఫోన్ చేసి ఏం కుమార్ ఒక్క మాట కూడా చెప్పుకోకుండా వెకేట్ చేసేసాము అంటున్నాడు. ఏ విధంగా నేను ఇంటి ఓనర్ సమాన్ చెప్పాలా? సామాన్లు ఏం లేవండి, టవాళ్ళు ఇవ్వాలి కాదు, చిన్న వస్తువులు కాదు, మొత్తం అన్ని పోయినాయి. మంచం, సీలింగ్ ఫ్యాన్, ఆ మంచం కింద ఆఫీస్ పాతది ఏసీ పెట్టిన ఆ ఏసీ కూడా మొత్తం సామాన్లు ఏం లేవండి. రాగి ఉంటది కదా అని దాంట్లో ఎవరైనా తీసిపోయిండొచ్చు, మనకు తెలియదు. కానీ నేను రాత్రి పోయినప్పుడు మా అన్న చెప్పుకొని, నేను రాత్రి ఇంటికి పోయినప్పుడు మబ్బు ఉంది, లైట్ వేసుకోలే. ఎందుకంటే కరెంట్ బిల్ మన ఇల్లు కాదు కదా, వాళ్ళ కరెంట్ బిల్ ఎందుకు తెప్పిలని. పొద్దున్నే సూర్యుడు పడకముందే బయటకు వచ్చేసిన. బయట తొలిసి చెట్టు ఒకటి ఉంది, దాన్ని ముక్కొని స్నానం చేసినాను. ఆ పిల్లోడు అట్లా చేసేవాడు కాదు, మా పిల్లోడు అని చెప్పేవాళ్ళ. నేను ఒక నిమిషం 4 గంటలకు నా దగ్గరికి వచ్చిన లేదండి. ఇంట్లో నీ ఇంటి ఇప్పుడు ఒక ఫ్రెండ్ రూమ్ పోయినాడు, ఎక్కడికో ఊరికి వెళ్ళాడు అంటే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసే సామాన్లు అన్ని దెంగపోతే నేను 4 గంటలకు లేచి షవర్తో స్నానం చేసి ఒకటి చెప్తా, ఇంకోటి చెప్తా, సిగ్గుపడాలో దానికి సంబంధం అసలు నా నోట్లో రాకూడదు. అది వాష్రూమ్ లో ఉంటాయి చూడు, కాస్మోటిక్స్ అవి ఫోన్లే చిన్న చిన్న నేను పట్టించుకుంటే వాడుకున్నానా. షవర్ వస్తుంది చూడు, షవర్ కూడా ఆయన కూడా ఇప్పుకొని మళ్ళీ ఇంట్లో బిగించుకోవచ్చు కదా అన్నట్టు, లేదంటే గుజరీకి వేసుకుని తెలియదు. ఎవరు నువ్వే? ఇంకెవరుంటారు? నువ్వే ఇంకెవరుంటారు? నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. తప్పుగా మాట్లాడలే ఇంతవరకు. పద్ధతి నువ్వు ఏమన్నా తీసుకుంటే చెప్పు. ఏదేంది టీవీ ఉందా? టీవీ లేదు. ఏంటివి లేవు అంటే మళ్ళీ టీవీ గీవి అంటావు. ఏంటివి లేవా? దివాని కాటు, మంచము, బెడ్షీట్స్ ఏంటివి ఏమి లేవు. లైట్ నీకేడు తెలుసా? నీకేడు తెలుసు? ఇంటికి చూస్తే ఇంటి ఓనర్ ఫోన్ చేసి చూస్తే ఏం కుమార్ వెకేట్. నేను ఎందుకు వెకేట్ చేసిన అంకుల్? నేను ఆడ ఆఫీస్లో వస్తా ఉన్నట్టు సండే ఏం ఆఫీసు మీటింగ్ లో ఉన్నాను అంకుల్, వస్తా ఉన్నట్టు చెప్పలే. సరే నేను ఇంటికి వెళ్ళి చూస్తే ఏంటివి లేవు.
నువ్వు వచ్చేటప్పుడు కీ ఆడబెట్టినావు. కీ లేదు, బీగంలో బాగుందని చెప్పి తీసుకొని వచ్చేసినాం అది. అంటే బీగంలో బాగుందని చెప్పి తీసుకొని వచ్చేసినాం అది. అంటే అదే ఏంది కాదు, బీగంలప్పు ఎవరని తెస్తారా నిమేష్? నీకేం తిక్కా నీకు? తెచ్చినా అంటే మర్చిపోయి తెచ్చుకున్నా బీగం వేసేది. బీగంలప్ప జోలో పెట్టుకున్నా గోద్రేజ్, మర్చిపోయి వచ్చేసినా అంటే బీగం ఇచ్చేస్తాంలే మీకు. బీగం ఇస్తా సామాన్లు సామాన్ ఇంట్లో ఉండే సామాన్లు అన్ని. నేను పొద్దున్న రాత్రి దివాని ఏసీ దివాని బెడ్రూమ్ లో మొత్తం ఫర్నిచర్ తో పాటు ఏం లేవా అంటే తెలియదు కానీ మా పిల్లోడు అయితే అట్లాంటోడు కాదు. తెలియదు కానీ మా పిల్లోడు అయితే అట్లాంటోడు కాదు. బీగమెట్లో పెట్టుకొచ్చినా మీ వాడు అట్లా వాడు కదా, బీగమెట్లో పెట్టుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో చెప్తాడు చిన్న విషయాలు కాదు. నా దగ్గరికి వచ్చేటప్పుడు ఇట్లా సైట్ లోకి వచ్చేటప్పుడు ఇట్లాంటి వాళ్ళని పిలిపిస్తాం అనుకో, నాకు ఉండే వాల్యూస్ నీకేం వాల్యూ ఉందా? కాంట్రాక్ట్ అండి, నువ్వు వాల్యూ కుమార్ గారు మీకు వాల్యూ ఇస్తున్నాను. మా పిల్లోడు తప్పు చేయలేదు అని చెప్పేసి అన్నకున్న సింపుల్ సిటీ ఎవరైనా అడుగు. ఇప్పుడు కూడా బయట స్నానం చేస్తాడు బకెట్లో ఆడవాళ్ళు పనులు ఉన్నా కూడా ఏమే, బయట స్నానం చేస్తాడు బకెట్లో ఆడవాళ్ళు పనులు ఉన్నా కూడా ఏమే, అదో చినిపోయి చెడ్డీతో కూడా స్నానం చేస్తాడు అన్న. ఈడే అవునా? ఒక్క నిమిషం, బాత్రూమ్ లో ఆఫీసులో నేను చెప్తాడు, ఆఫీస్ రూమ్ లో బాత్రూమ్ లో నీళ్ళు రాలేదని చెప్పి ఇప్పుడు కూడా చేపించుకోకుండా బాటిల్లో నీళ్లు పట్టుకొని అడిగిపోతాడు అని చెప్పి ఇప్పుడు కూడా చేపించుకోకుండా బాటిల్లో నీళ్లు పట్టుకొని అడిగిపోతాడు. అవునా? చెప్తాను, చెప్పకూడదేమే. కాదు, సిగ్గు లేకుండా స్నానం చేస్తానని చెప్పొద్దా? సిగ్గు లేకుండా అంతమంది ఆడవాళ్ళు ఉంటే ఎవరు పబ్లిక్ ఎందుకు చేస్తారు స్నానాలు? నేనేం తీసుకో, నాకేం పట్టింది కుమార్ గారు, నాకేం ఉంది ప్లాట్ మాట్లాడతాను. తప్పుగా కాదు, కరెక్టే మాట్లాడుతాను. ఏందో బనీను చెడ్డీ ఏంటో పోయినా నైట్ వదులుదా ఇట్లా చేసేది. ఎవరు బీగం కప్పు దింకొచ్చినా అంటున్నాడు. ఇంకోటి చెప్తే ఇంకా నాకు నోట్లో నుంచి చెప్పకూడదు కానీ లాస్ట్ లో ఇంటికి గేట్ వేస్తారు. ఇప్పుడు ఏంటండి మీ కుమార్ గారు గేట్ కూడా ఎత్తుకొని వచ్చినాడు. ఏంటండి మీ కుమార్ గారు గేట్ కూడా ఎత్తుకొని వచ్చినాడు. గేట్ ఎట్లా అంటే చెప్తాడు, బండి తీస్తా అంటే గేట్ లూజ్ ఉంది పడిపోయింది, అది ఇంకా పక్కన పెట్టే బదులు అని చెప్పి బండి మీద పెట్టిన. ఏం చేస్తాను? అదే ఆడబెట్టినావు గేట్. గేట్ ఏం చేసినా అడుగు, మీరు అడగండి. గేట్ ఏం చేస్తాను బిగించుకుంటావు గుజరికి వేస్తాం కానీ, గేట్ ఏం చేస్తాను బిగించుకుంటావు గుజరికి వేస్తాం కానీ. కాదు నిమేష్, ఇన్ని పొరపాట్లు చేసి నాకు ముందునే చెప్పుకో. కాదు, నాకు గేట్ పడిపోతే ఆడ పెడతాం ఏమన్నా. తప్పు నీది పెట్టుకొని నా మీదకి వేస్తే ఇప్పుడు ఎవరో పెద్ద అని చెప్పేసి వచ్చినాడు ఆయన, పెద్ద వాల్యూ ఏంటి ఇస్తాడు ఈ పెద్ద ఆయన కింద పైన నచ్చినాయి. ఆయన ఏం పెద్ద ఎట్లా ఇట్లా వాళ్ళని పక్కన పెట్టుకుని గేట్లు కుమార్ గారు మర్సంగా మాట్లాడండి. ఏంది మర్సంగా? నీకు పెద్ద మనిషి వాల్యూ లేవలే, ఆయన చెప్తున్నాడు గేట్ దింక గేట్ ఎత్తబోలేరా, పడిపోయింది బండి తీసేటప్పుడు పడిపోయింది, అది దిగి పక్కన పెట్టే బదులు గోద్రేజ్ లాక్ ఎవరు తీస్తామంటే గేట్ గుజరీకి నీకే ఇస్తలేనా? ఏం నువ్వెందుకు బాధపడతావు? నీకే ఇస్తలే గోద్రేజ్ లాక్, ఆఫీస్ కెట్టు లేదు కదా లాక్. తలగా తిరుగుతుంది ఊరికి అనుకుంటున్నారు. ఎంత ఎంత కాదు తెలుస్తుంది, కేసు పెడతాడు. ఎవరు ఆ పిల్లోడు అట్లాంటి వాడు కాదు, ఏదో చిన్న అట్లాంటి వాడు కాదు. గేట్ దెంగపై గుజురికి వేసుకోవచ్చు వాడు కాదు. గేట్ దెంగపై గుజురికి వేసుకోవచ్చు. నాకు పెద్దోడని మర్యాద ఇస్తానా నీకు? నువ్వేదో ఏమని కాంటాక్ట్ అందరూ చూస్తాను మీ వాళ్ళు బాగుండొచ్చు. అన్న ఎన్ని వర్కులు చేసినాడు, ఎన్నైనా వర్కులు చేసినా నాకేం అవసరము? మా ఇంట్లో గట్టి తెలుసు వాళ్ళకి, అందుకే జీతాలు ఇస్తే దూరే వాళ్ళు గలాట్లలో కూల్ గా మాట్లాడుతున్నారు. ఇంకోసారి మాట్లాడమంటే కొడతావా? కొట్టాకేం పెద్ద ఇదే మన కొట్టాకేం ఏమని కాంటాక్ట్ ఇదే? ఉండు కుమార్ గారిని మాట్లాడతాను. గేట్ కాదు, గేట్ బీగంలో మనుషుల మీదకి వచ్చేస్తారు. మళ్ళీ ఇంక అన్ని నువ్వు తీసిపోయినట్లే అన్నట్లా. ఇప్పుడు నేనేందో అన్ని తీసిపోయినామని మేము చెప్పలేడా? ఉన్న వాస్తవం ఏంటేమిటి దెంగపోయినారో అవి చెప్తాన్నాము. వాస్తవం ఏంటేమిటి దెంగపోయినారో అవి చెప్తాన్నాము. ఈ గేటు బీగం దెంగపోయినాడు, సామాన్లు దెంగపోయినాడు. కొద్ది కూల్ అండి, మాట్లాడేందో కాదు. నువ్వు ఇప్పుడు గేటు అట్లా ప్రామిస్ చాలా టూ మచ్ మాట్లాడుతున్నాడు. టూ మచ్ మాట్లాడుతున్నా అంటే ఎవరు రమ్మంటారు? పక్క వెంచర్లో మా ఫ్రెండ్ అవి పక్క వెంచర్లో సిమెంట్ మూటలు 2 లేపిండి ఒకసారి. అవసరాలకు వాడుకోరా? డైరెక్ట్ నేను అడిగి తీసుకోండి. ఇంజనీర్ అడగలేదు, అయిపోయి తిట్టే కదా వచ్చి ఇంజనీర్ గారిని అడిగి అయిపోవచ్చు అమ్మనా బూతులు తిట్టిపోయా. లాస్ట్ డెడ్ ఎండ్ మూమెంట్ మళ్ళీ దింపినా, లోడ్ దింపినా 2 తీసి అయిపో తిట్టలేదా? అది నా పర్సనల్ అవన్నీ ఆయనకంటే చెప్తున్నా కుమార్ గారికి తెలియలే కదా. ఇప్పుడు కిరణ్ ఫోన్ చేయాలి, మన ఫోన్
నువ్వు ఆ ఫోన్లో వద్దులేపా స్వామి, నాకేంటికి అవసరం. కానీ కాదు చూడు అన్న ఒకటే కాదు, నా వీక్నెస్ చెప్పే పిలుచుకొచ్చావా? అవునా, ఇసుక ఎత్తకరామా మనం పక్కన నుంచి ఎప్పుడైనా కావాలంటే నీకు కావాలంటే అది ఇంటికాడ బాత్రూమ్ కట్టించుకోలేదు నువ్వు, సిమెంట్ మూడు కట్టించుకోలేదు నువ్వు, సిమెంట్ మూడు కాంట్రాక్ట్ ఉండే అనుబంధం అది ఉంటుంది. చెప్పలేదు, చెప్పకుండా కాంటాక్ట్ గానీ అనుబంధం ఉన్నప్పుడు వేరే వాళ్ళు కొంపలికి పోయినప్పుడు ఇవి కూడా దింకరా అనే అనుబంధం కూడా ఇవి కూడా దింకరా అనే అనుబంధం కూడా ఈ పిల్లోడు తెలిసిన పిల్లోడు అంతే, నాకు ఎట్లా అనుబంధాలు ఏం లేవు. సిమెంట్ అన్నప్పుడు నీ వాల్యూ లేదా? నీకు అంతవరకు పెద్దోడని గౌరవించిన, ఇప్పుడు అల్ట్రా ప్యాకెట్ 2 సిమెంట్లు నువ్వు దెంకొచ్చినావు, ఇసుక దెంకరాలంటే అవునయ్యా. కాదు, నువ్వు ఇల్లు కడుతుంటా కొత్తగా మాట్లాడతాను పక్కన, పెద్ద మంది నాకు అవసరం లేదు. నువ్వు ఇల్లు కడుతుంటా పక్కన మీ బంధువులు ఎవరైనా కడుతుంటారు, ఏదైనా తక్కువ తీసుకోరా? వాళ్ళ మన బంధువులు కాదు కదా, కాంట్రాక్ట్ అట్లుంటది. తిట్టాడు, చెప్పు చూపించినాడు ఒకసారి. నాకు తిట్టేది నువ్వేంటి చెప్తావు? ఇంకోసారి సైట్ లోకి వచ్చావు అనుకో బాగుంటుంది, తీసేస్తాను. వాచ్మ్యాన్ గా తీసేసే లేదు, వాడు జీతం ఇలేదని చెప్పి వాడు అడ్డం అందరినీ పంపిస్తాడు. నీకు సంబంధం లేదు. కాదు వచ్చి నా ఊరినే బీపీ తెప్పిస్తావు. ఇప్పుడు ఎంత కట్టాలా? ఎంత కట్టాలా? ఎవరు ఎవరు ఏంటికైతే 5 lakhs? ఆ స్థలం ఏదో ఒకటి అమ్మి పడేసి కట్టి పడే మన కింద ఊరికి చెడ్డ పేరు. ఇప్పటికే మన మర్యాదలు పోయినాయి. వెంచర్ స్టార్ట్ చేశాను అప్పుడే వచ్చి సుబ్బాన్ 3 ఏళ్ళ నుంచి అదే ఉంది. తలకాయ కొట్టుకోవాలనిపిస్తుంది. ఓపెన్ చెప్తాను, మీ వాళ్ళు ఎవరు ఉంటే స్థలం అమ్మిండి నిజం వెంచర్లు ఏ బ్రోకర్ పని మాకు స్థలాలు అమ్ముకుంటా, ఆయన ఏమైనా కాంటాక్ట్ ఆయన అమ్ముకుంటా గుద్ద అడ్డం పెట్టి కట్టండి ఆడొచ్చి లెక్క. మాట్లాడుతూ ఇంతవరకు మరసంగానే నువ్వు తీయద్దు, పక్కన నిలిచిపోతే మళ్ళీ అనుమానం రాదా? నేనేందో కుమార్ గారు మంచిగా మాట్లాడండి. నేను మంచిగానే మాట్లాడుతున్నా, నేను మంచిగానే మాట్లాడుతున్నా, ఇంతసేపు గౌరవించే మాట్లాడుతున్నా. చెప్పింటావా నీ ఫ్రెండ్ రూమ్ లో గిడిచి పెడితే గేట్ తెంకపోయి నువ్వు చెప్పింటావా? నువ్వు కాదు ఆ గేట్ కి ఆ లాక్ కి ఒక్క నిమిషం, గేట్ కు లాక్ కాదు, ఇంట్లో ఫర్నిచర్ కూడా పోయిందా పెద్ద మనిషి? ఇంట్లో ఫర్నిచర్ కూడా పోయింది, అంతా పోయినాయి. ఇంకా చెప్పు, కొలాయిలు కూడా పోయినాయని చెప్పు. కొలాయిలు కాదు అనేమో లాస్ట్ బాత్రూమ్ లో కూడా పోయింది తెంకపోయినా తెలుసా? కాస్మెటిక్స్ సోపులు కూడా కంప్లీట్ చేసినారు. సోపు మాట్లాడదు, అన్ని ఇప్పటికి పనులదే వాడతాడు సోపు, అన్ని ఇప్పటికి పనులదే వాడతాడు సోపు. స్నానం కూడా చేస్తావు కదా, ఎందుకు అబద్ధాలు? ఓపెన్ చెప్పు. కాంట్రాక్టర్ నువ్వు ఏ పనులు సోపులు వాడాడు ఏమనుకో, నువ్వేందా అందరినీ ఈక్వల్ చూస్తాడు అన్న. చేతులకి ఓపెన్ చేసుకోవద్దండి, కూల్ మాట్లాడంటే గుద్దలు నొప్పి తెలుస్తుంది. చేతులు డస్ట్ అయినప్పుడు ఎవరు సోప్ తో హ్యాండ్ వాష్? హోటల్కి వెళ్తా, హోటల్కి వెళ్ళినప్పుడు షాంపూ అది ఉంటది, ఆటోమేటిక్ గా చేసుకుంటారు కదా, అందరూ వాడేదే కదా. పనికి వచ్చి చెప్తాను, నా గురించి వీక్ చేసే వచ్చినావు నువ్వు. నీకేమన్నా కొద్దిగానే ఉండాలి మనిషి అన్నాక. తప్పు చేసినా ఇప్పుడు నేనేమో చెప్పి. కుమార్ గారు మీరు ఫైర్ కావద్దండి. నేను ఫైర్ కాలేదండి, ఒక్క నిమిషం నా వాయిస్ ఇట్లో. ఇగో ఈ పిల్లోడు నన్నే ముంచేకి వచ్చినాడు, నాకు అర్థమైంది. సుబ్మాన్ స్టార్ట్ చేసినాను. ఇగో ఈ పిల్లోడు నన్నే ముంచేకి వచ్చినాడు, నాకు అర్థమైంది. సుబ్మాన్ స్టార్ట్ చేసినాను, రేపు పొద్దున్నే సైట్ ఓపెనింగ్ పెట్టుకోవాలి. 3 ఏళ్ళు స్టార్ట్ అవుతుంది. కావాలని చూడండి. కంకర ఇసుక నేను చూసే నేను అన్ని చెప్పాలంటే చెప్పేది పనులకు వచ్చిన వాళ్ళు క్యారీలో రావు చూడండి. క్యారీలో నా ఇతర ఏం లేదు. ఆయననే ఇప్పుడు A1 క్లాస్ కాంట్రాక్టర్ 2 జిల్లాలు తెలిసిందేది. యాడికైనా పో. నేనేంటి మాట్లాడతా? నాకేం సంబంధం, నాకేమన్నా సంబంధం ఉందా చెప్పు. ఎంతసేపు మాట్లాడుతున్నా నా తమ్ముడు? అవునా పిల్లోడు అట్లా చేసేవాడు కాదంటే కాంటాక్ట్ మా దగ్గర ఎందుకు గేటు ఆ గోద్రేజ్ ఏందో తెచ్చినట్టు కదా లాక్, దానికి సంబంధించి నా 5 క్యారీలు ఉండేది. ఒకటిసారి కొట్టేసినావు కదా నువ్వు, పనులు తెచ్చుకుంటే 5 క్యారీలు కాదు, వాళ్ళ ప్రేమతో తెచ్చేసారు. ఫెస్టివల్ ముందే కొట్టేసి వేస్తుంటే తీసుకొచ్చి అడిగింది, దాని మీద పేరు రాసినారు. ఏదో పడుకునే ఏదో టైం. కుమార్ గారు నా గురించి వీక్ చెప్తున్నాడు. ఫర్నిచర్ పోయింది అక్కడ కట్టిద్దురు అనమాట. ఏడబొచ్చులో ఫర్నిచర్ షాడ్ చూద్దరు ఆఫీస్ షెటర్ ఎత్తు పందికొక్కులు చిరిగిపోయిన సాప అన్న. బొచ్చులో ఫర్నిచర్ షాడ్ చూద్దరు ఆఫీస్ షెటర్ ఎత్తు పందికొక్కులు చిరిగిపోయిన సాప అన్న, చినిగిపోయిన 2 చెడ్డీలు. వానమ్మ 3 ఏళ్ళ నుంచి అదే చెడ్డీ వాడుతున్నాడు. చిన్న చిన్నవి అంతే. పనికి వచ్చిన వాళ్ళు నీ ఆఫీస్ దగ్గరకు వచ్చి గుద్ద ముసుకొని కట్టిద్దురు. ఇంకోటి ఇంకోటి ఓవర్ చెప్తా, ఇంకోటితో వాడు పంపించేదానికి కాదు. ఒక్క నిమిషం, అన్న ఆఫీస్లోకి ఎందుకు పోలేదంటే కూడా కారణం ఉంది. ఏంటంటే వాళ్ళు బేల్దార్ పనికి వచ్చేవాళ్ళు పాస్ దాంట్లోనే పోస్తున్నాడు. బేల్దార్ పనికి వచ్చేవాళ్ళు పాస్ దాంట్లోనే పోస్తున్నాడు. వాళ్ళు ఏమన్నా చేసుకున్న సంబంధం లేదు. నాకు చెప్పొద్దు, నేను వినను. కొంతమంది అవన్నీ ఇప్పుడు తెలుస్తుంది, నేను తక్కువ సమస్య సాల్వ్ చేసుకొని పోదాం అనేది లేదు. నీది నువ్వే మాట్లాడతావు.
నా గురించి చెప్పే వీక్నెస్ పాయింట్స్ నీకు ఎందుకు అవసరం? వీక్నెస్ చెప్పలేదు నా, నీ గురించి సింపుల్ సిటీ మళ్ళీ మా ఆయన ఇది అది అని. అవునాడు నా తోపే తురిమే ఊళ్ళో వాళ్ళకి అది మా ఆయన ఇది అది అని. అవునాడు నా తోపే తురిమే ఊళ్ళో వాళ్ళకి ఎట్లా కానీ ఆ వెంచర్ రోడ్ తిడతాడు. ఆయన అంత గట్టిగా మాట్లాడుతుంటే ఆయన చెప్పుకోండి నా వీక్నెస్ కాదు, వెంచర్ రోడ్ తిడతాంటాడు ఆయన. నిన్నే పోడలేదా నువ్వు? నిన్నకి ఇంకోసారి రానే రాదు స్వామి. కుమార్ గారు ఆ దానికి ఏందో ఐరన్ దానికి గుజరీకి వేసినాడు కదా, అది ఎంతో చెప్పండి, చెక్ రాసిస్తాను. బీగం నీకేం ఎట్లా తలగా తిరుగుతుందా ఇంతసేపు చెప్తా అంటే? ఇంట్లో ఫర్నిచర్ అంతా ఏంది మర్సంగా నీ బతుకు ఏడో తెలిసిపోతుంది. చెప్పు ఏంటో తీసుకోండి ఆడ వాళ్ళతో ఫర్నిచర్ అంతా పోయిందంటే మళ్ళీ గేటు గోధుల బీగము చింతకాయ అసలు డస్ట్ నాకు రానా నీకు విషయం చెప్తా. ఈడే చెప్పు అయి ముందు చెప్పు మళ్ళీ ఇంకా భాగవతం అంతా తెలుసు కానీ పోండే మాట్లాడుతుందరుగా. తెలుసులే తెలుసులే, నువ్వు అట్లా పక్కకు పోతే ఏందో తెలుసులే ఆయనకు అర్థమైంది. మళ్ళీ ఏంది కానీ ఏంది అర్థమైంది అంటే నువ్వు నాకు అన్ని సప్లై ఏంటో అన్ని దెంకొచ్చి ఆడబెట్టినట్లా ఏంది మేసి ఇదేమన్నా పద్ధతి? ఒకటి నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను ఎట్టి పరిస్థితులు ఉండేది కాదు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను ఎట్టి పరిస్థితులు ఉండేది కాదు. ఒకటి చెప్తాడు, ఫ్రెండ్ గారు టికెట్ బుక్ చేసినాడు సినిమాకి, నేను పోల్లా. నీకు సినిమాకి బుక్ చేసి బుకింగ్ ఓకే, నువ్వు పోతావు, ఆయన్ని పిలుచుకొని పో సినిమాకి. ఎవరు ఆయన? సినిమాకి తలగా తిరుగుతుందా సినిమా తలగా తిరుగుతుందా సినిమా ఇప్పుడు కాదు, నాకు ఆయన సినిమా హాల్లో వచ్చాడేందో పోయినాడు కట్టినా అంటే సినిమాకి పో, నా చింతకాయ పో అంటారే. మంచిగా మాట్లాడి మాట్లాడుతా ఉండు ఒక్క నిమిషం. ఇక్కడ అయితే కష్టం చెప్తున్నా, ఇంతసేపు మంచిగా మాట్లాడుతున్నా. నా సైడ్ వచ్చి నువ్వేమని కాంటాక్ట్ అన్నావు చూడు, నా చింతగా కాంటాక్ట్ కాదు, నీ తెలిసిపోతా నీ సోప్ తీసుకొని నువ్వేంది నాతో మాట్లాడతావు? హ్యాండ్ వాష్ మామూలుగా ఇసుకను సిమెంట్ ప్యాకెట్ అవన్నీ చెప్పదు నీకేం ఉండనా చీప మాట్లాడతాడే. ఇసుకను సిమెంట్ ప్యాకెట్ అవన్నీ చెప్పదు నీకేం ఉండనా చీప మాట్లాడతాడే. తెలుసు అర్థమైపోయింది. ఇసుక సిమెంట్ ప్యాకెట్లు కొట్టేసినాడు కాబట్టి పక్కన నుంచి రోడ్డు తిట్టాం, ఊరికే ఉన్నాం. నీకు సంబంధం లేని మ్యాటర్లు మనం తిట్టేకి లేదు చెప్తాడు. అవసరం నా ఫర్నిచర్ రోడ్ కట్టించుకోండి. యాడుంది ఫర్నిచర్? మన ఇంట్లో సోఫా ఉందే, అన్న డబ్బులు తక్కువ ఇంట్లో సామాన్లు అమ్మేసుకున్నాడు. ఇప్పుడు అన్న మా ఇంటికి ఎసురు పెట్టినావు కదా స్వామి, మా ఇంటికి ఎసురు పెట్టినావు కదా స్వామి. లేవు కదా మా భార్య పోయినా ఫ్యామిలీ మెంబర్స్ ఏ మళ్ళా ఏ వద్దు ఆయన ముందర ఏందో మాట్లాడు. వద్దు నువ్వేందో నాకు సప్లై ఆయన ముందర ఎందుకు మాట్లాడాలా? నువ్వేందో నాకు అన్ని సప్లై చేసినట్లు ఆయన అనుకుంటున్నాడు. రమ్మను ఇంటికాడ వచ్చి చూడు, ఒక్క సామాన్ ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇంటికాడ ఉంటే చెప్తా కొట్టు ఒక సామాన్ తెంగించుకొని కావాలంటే గట్ట అంటే ఏంది ఒక్కడు ఇంతవరకు సైడ్ లోకి వచ్చి మాట్లాడలేదు. రారు చిన్న చిన్న విషయాలు కాదు ఒకసారి రావద్దు చౌదరి. పెద్ద సైట్ ఇదని నువ్వు కాంటాక్ట్ ఇది మీరు చుట్టుపక్కల కనుక్కొని మాట్లాడండి కుమార్ గారు. నేను ఇప్పటికీ మీకు వాల్యూ ఇస్తున్నా, నువ్వేం వాల్యూ లేకుండా మాట్లాడుతున్నా. ఏందో నాకేమన్నా సేపు ఇస్తాను వాల్యూ అంతసేపే ఇస్తా, సేపు ఇస్తాను వాల్యూ అంతసేపే ఇస్తా. మితి ఏం చేయలేం అంటే మిమ్మల్ని కాసుకోవాలి. నా ఫర్నిచర్ వెంట నా ఇంటికి అనుకుందా, నా ఫ్రెండ్దే. నీ ఫ్రెండ్ అట్లా పెట్టిపోతే నీ ఫ్రెండ్ ఇంట్లో పోతే నువ్వు బాధపడవా? కామెడీ చేసుకుంటా నీ బతుకుని డైర్లు అనుకుంటా, పక్కన సోప్ ఆడుకొని తిక్కుంటా, ఆడ ఇసుక దింగేసా, ఆడ సిమెంట్ దింగేసా, మీ బతుకులు కాదు. నా పర్సనల్ అవి, నా పర్సనల్ మరి గుద్దం సామాన్లు కట్టి కాదు. రూమ్ బయట 2 డ్రాయర్లు ఉంటాయి, అట్లా ఉన్నాయి లేదా? అవి కూడా తెంకొచ్చుకుందు రాండు అవి కూడా తెంకొచ్చుకుందు రాండు. ఎవరు ఆయన కొట్టి పని ఎట్లా లేవు రెండు అయిపోతుంది. ఎవరు నాకు బొక్కలు ఉన్నాయంటాను కదా, నాకు అవన్నీ వద్దు. ఫర్నిచర్ ఇంపార్టెంట్ అన్ని పోయినాయి, దాంట్లో డాక్యుమెంట్స్ కూడా పోయినాయి. ఏమేమి అనేది తెలియదు. సార్లు వస్తారు మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు. ఇదే ఫ్లాట్ లెక్క పిచ్చుకొస్తారు. డాక్యుమెంట్స్ అంటే అన్నవి 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుంటావా? 10th క్లాస్ ఆయనే పెట్టుకోమని నాకేం అవసరం కానీ కాదు. చూడు ఒక్కనే మాట్లాడతలే నేను చెప్తా. పెద్ద మనిషిని పిలుచుకొచ్చాక వాల్యూ ఇవ్వాలి. ఏంది నువ్వు నా సైట్ లోకి వచ్చి నా మీద సైట్ డబ్బులు కట్టి ఇప్పుడు అంటే మాట్లాడుతుంటే ఏమేమి ఎత్తపోయినావు నిమ్మి అన్ని మాట్లాడుతున్నావు విడా. మళ్ళీ ఎందుకు కొత్తగా నీ సైట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది అన్నది 5 ఏళ్ళ తర్వాత పాస్ అయినాడు, అది ఇచ్చేద్దామా? 5 ఏళ్ళ తర్వాత గోల్డ్ మెడలిస్ట్ నేను అంత కాదులే కానీ నువ్వు నన్ను ఏందో గబ్బులేపేకి వచ్చినావు. కాదు వాళ్ళు ఎవరైనా పనులతో ఏమైనా చిల్లర అడుగుదాం పట్టుకుంటా, హెల్ప్ చేస్తారు, ఇచ్చి పంపించాలి వాళ్ళకి. ఓనర్ కట్టేసి కొడతారంటే వాళ్ళు ఏమైనా తల కింద చెందేస్తారేమో. అంత చీప్ చేయని అవసరం లేదప్పా. అజయ్ రా, రే ప్రణీట్ రా,
పా బ్రదర్. మీరు ఇచ్చేయండి మీరు ఇచ్చేయండి నాకు ఏ మంచి చెప్తున్నా పా. ఏంది కుమార్ గారు ఏంది చేస్తావు నువ్వు పా. అన్ని తెలుసుకోండి. ఆఫీస్లో కూర్చొని మాట్లాడు. నేను సినిమా వేసి వస్తా. నువ్వు సినిమా నువ్వు ఓ పావయ్యా. ఇరికిచ్చేసి రా ఆఫీస్కి రా. లేలే నేను మళ్ళీ వస్తా ఆఫీస్ కాడికి. రా. ఏయ్, నువ్వు చెయ్యి. చెయ్యి.